నిజంగా మనము ఎన్ని రకాల వంటలు చేసినా గూడా, మన పిల్లలు కొత్త వంటనే అడుగుతారు. కొత్త కొత్త రెసిపీస్‌లు అడుగుతారు. ఎంత కష్టపడి చేసినా గూడా వాళ్ళు మాత్రం టిఫిన్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొని రారు. కానీ ఈరోజు చేసే రెసిపీ మాత్రం ఖచ్చితంగా పిల్లలకు నచ్చుతది. అంతేకాకుండా ఎక్కువ పనుండది. పిల్లలు యమ్మీ యమ్మీ ఉందని టిఫిన్ ఖాళీ చేసుకొని తీసుకొనొస్తారు. అయితే ఈ రెసిపీలోకి పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. అయితే మన రెసిపీలకైతే పోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి. ఇక 2-3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకుంటాను. ఇది అప్పటికప్పుడే చేసుకోవచ్చు. పిల్లలు రెడీ అయ్యేలోపు ఈ టిఫిన్ అయితే రెడీ అయిపోతది. అంత ఈజీ కానీ హెల్తీ గూడా. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, ఉప్పు సరిపడా, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అజ్వాన్ 1 టేబుల్ స్పూన్, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఆ తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పల్చడి బ్యాటర్ లెక్క రెడీ చేసుకుందాం. అంటే మనం దోస వేసుకునే బ్యాటర్ ఎట్లుంటదో అంతవరకు మనము కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో మనం ఎగ్స్ అయితే కొట్టేసుకుందాం. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకుంటానా. ఈ విధంగా 2 ఎగ్స్ తీసుకొని మనమైతే ఇందులో కొట్టి వేసుకుందాం. వేసేటప్పుడు అంటే కొట్టేటప్పుడు చూసి వేసుకోండి. ఇక్కడైతే కొంచెము దాని చిట్లయితే పడింది తీసేసిన. ఇక్కడ 2 కోడిగుడ్లు అయితే వేసుకుంటానా. ఇది మనం బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, లంచ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ తీసుకోవచ్చు. అప్పటికప్పుడే అయిపోతది. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. సోడా గూడా ఎయాల్సిన అవసరం లేదు. వితిన్ 5-10 నిమిషాల్లో అయిపోతది. ఈ విధంగా ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. మీకు ఇక్కడ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్ అలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ముందుగానే కడిగి చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, దాంతోపాటు కరివేపాకు సన్నగా కట్ చేసుకునేది, కొత్తిమీర కూడా కొద్దిగా, దాంతోపాటు అల్లం ముక్కలు వేసేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే క్యాప్సికమ్ కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. క్యాబేజీ, క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ గంటె జారు పిండిలాగా ఉండాలి. అంటే దోస బ్యాటర్ లాగా ఉంటే సరిపోతది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ప్యాన్ అయితే పెట్టేసి వేడైన తర్వాత నెయ్యితోని చేస్తానా. మీకు ఇష్టం ఉంటే నెయ్యి, బటర్ వేసుకోవచ్చు. లేదనుకుంటే ఆయిల్‌తోని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత ఈ పిండిని మనం వేసేసుకుందాం. నేను గరిటెలైతే వేసుకొని ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత నెయ్యి గానీ, ఆయిల్ గానీ కొద్దిగా స్ప్రెడ్ చేసేసి మనం మూత పెట్టేద్దాం ఒక 2-3 నిమిషాలు. ఈ విధంగా ఒకవైపు కుక్ అయిన తర్వాత అప్పుడు మనము టర్న్ చేసుకుందాం. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తే మనకు నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ఎగ్ ఉన్నది. అంతేకాకుండా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వితిన్ 5-10 నిమిషాలు అయిపోతది. నానబెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సింపుల్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ. ఈ విధంగా 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ గ్రీన్ చట్నీ అయితే నేను దీని కాంబినేషన్ గ్రీన్ చట్నీ చేసిన. ఈ విధంగా పిల్లలకు గ్రీన్ చట్నీ ఈ విధంగా రెడీ చేసి ఒక బనానా ఇచ్చేస్తే పిల్లలు ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే అప్పటికప్పుడే అయిపోయే గోధుమ పిండితోని ఎగ్ వేసి అట్లయితే రెడీ అయిపోయినాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో టేస్ట్ వైజ్ కూడా అట్లనే ఉంటది. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. మరొక మంచి రెసిపీతో, మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.